ఫ్రెండ్స్, కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చిన ఈ అమ్మాయి తర్వాత రోజు బట్టలను ఆరేస్తూ ఉంటే అప్పుడేమో తన పుట్టింటి వాళ్ళు గిఫ్ట్ ఇచ్చిన సోఫాని ఎవరో కొంతమంది తీసుకుని వెళ్లడం చూస్తుంది. ఇంకా అది చూసి ఈమె వెంటనే కిందకు వచ్చి ఎందుకు తీసుకువెళ్తున్నారని తన అత్త మామని అడుగుతుంది. అది విని తన మామ ఊర్లో కొంతమంది గెస్టులు వస్తున్నారు, మళ్ళీ సాయంత్రం కల్లా సోఫాని తిరిగి ఇచ్చేస్తారులే అంటాడు. అది విని ఈ అమ్మాయి చాలా బాధపడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ అమ్మాయి కూడా ఆ కొత్త సోఫాలో కూర్చోలేదు. ఇంకప్పుడే తన భర్త ముగ్గురు ఫ్రెండ్స్ ని ఎక్కించుకొని తన మామ పెళ్లికి ఇచ్చిన బైక్ లో తిరుగుతూ ఉంటాడు. ఇంకా అది చూసి ఈ అమ్మాయికి ఇంకా బాధ పెరిగిపోతుంది. ఇంకా ఇంట్లోకి వచ్చిన తన భర్తకి అర్థమయ్యేటట్టుగా చెప్తుంది. కానీ అదే సమయంలో ఈ వ్యక్తి వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి బైక్ ఇవ్వమని అడుగుతాడు. అది విని తన భార్య వద్దు ఇవ్వకు అంటుంది. కానీ అప్పటికే సరే ఇస్తాను అంటాడు. ఇంకా దానితో ఈ అమ్మాయికి ఎంత కోపం వస్తుందంటే అర్ధరాత్రి లేచి బైక్ టైర్ లో ఉన్న గాలి తీసేస్తుంది. ఇంకా ఉదయం తన ఫ్రెండ్ వచ్చి బైక్ ని తీసుకుని వెళ్తూ ఉంటే టైర్ పంచర్ అయ్యి కనిపిస్తుంది. అందుకే ఈ వ్యక్తి బైక్ ని వదిలేసి వెళ్లిపోతాడు. అది చూసి ఈమె చాలా సంతోషపడుతుంది. ఇంకా కొంచెం సేపు అయిన తర్వాత ఈమె వంట చేస్తూ ఉంటే అందరు టీవీని చూస్తూ నవ్వుతూ ఉంటారు. ఇంక ఇదంతా ఈ అమ్మాయి జీర్ణించుకోలేకపోతుంది. దానితో ఈమె ఏం చేసిందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. చివరికి ఈమెకి టీవీ చూడాలని ఆశగా ఉంటుంది. కానీ ఇంట్లో పని వల్ల ఈమె చూడలేకపోతుంది.